హాయ్ అండి. నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. మధుర స్వప్నం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 6 వినేద్దామండి. సాయంత్రం అయింది. కృష్ణ పక్క ఊరికి వెళ్ళి బ్యాగ్ చేత పట్టుకుని నడిచి వస్తున్నాడు. సైకిలు పాడైపోయింది. రిపేరుకి ఇచ్చాడు. 2 రోజుల నుంచి అతను చుట్టుపక్కల గ్రామాలకు కాలినడకనే వెళ్తున్నాడు. కాలువ ఒడ్డున నడిచి వస్తుంటే అతను ఎంతో సేద తీరుతున్నట్టుగా ఉంటుంది. ఒక్కోసారి సైకిల్ మీద వస్తుంటే రకరకాల పక్షులు గుంపులుగా వెళ్తూ కనిపిస్తాయి. కృష్ణ ఒక పాదం భూమి మీద ఆనిస్తూ ఆకాశం వైపు తలెత్తు చూస్తూ నిలబడిపోతాడు. అతని మనస్సే స్వేచ్ఛగా, సంతోషంగా ఆ పిట్టల్లానే ఉన్నట్టు అనిపిస్తుంది. కృష్ణ వస్తుంటే ఎదురుపడ్డ పల్లెవాళ్ళు, రైతులు పలకరిస్తూనే ఉంటారు. అతను తల వంచుకుని నడిచి వస్తుంటే కిలకిలలు వినిపించాయి. అతను తిరిగి చూశాడు. అక్కడ కాలువలో కాళ్ళు చేతులు కడుక్కుని అమ్మాయిలు కిలకిలలాడుతూ కబుర్లాడుతూ పైకి గట్టు ఎక్కి వస్తున్నారు. కృష్ణను చూడగానే డాక్టర్ గారే, డాక్టర్ గారు అంటూ గుసగుసలు వినిపించాయి. కృష్ణ తలెత్తి చూశాడు. ఎదురుగా వస్తున్న అమ్మాయిల్లో సీత కూడా ఉంది. నెత్తిన పచ్చగడ్డి మోపు, కుడి చేతిలో టిఫిన్ క్యారియర్ ఉంది. ఆ అమ్మాయిని చూడగానే కృష్ణ నవ్వుతూ, డాక్టర్ గారు బాగున్నారా అని పలకరించాడు. సీతాలు చూసి సిగ్గుపడిపోయింది. చేత్తో 2 చెంపలు వేసుకుని, క్షమించాలి బాబు, నాకు మీరెవరో తెలియక వాగేశాను అంది. ఇందులో క్షమించేంత తప్పేముందని? నేను అందరికీ వైద్యం చేస్తే నువ్వు నాకు వైద్యం చేశావు, అంతేగా. సీతాలు మళ్ళీ గబగబా చెంపలేసుకుంటూ, మీరా మాట అనకండి బాబు, నేను మీరెవరో దారిన పోయే పెద్ద మనిషి అనుకున్నాను అంది. కృష్ణ నవ్వాడు. పక్కనున్న అమ్మాయి సీతాలను చూపిస్తూ, దీని మాటలు నమ్మకండి బాబు, ఈ సిగ్గు అంతా దొంగేశమే. మా వాళ్ళందరికీ డాక్టర్ బాబుకి నేనే వైద్యం చేశానంటూ గొప్పలు కొట్టుకుంటుంది అంది. షట్ పో నువ్వు, తన్నేస్తా జాగ్రత్త, సీతాలు బెదిరించింది. నీ పసర వైద్యం ఏమిటో నాకు కూడా నేర్పు సీతాలు అన్నాడు కృష్ణ నవ్వుతూ. మీరంటే చదువుకున్నోళ్ళు, పెద్దోళ్ళు, నాకేం తెలుస్తుంది అంది సీతాలు. నడు నడు, సీకటవుతుంది, ఇంటికి పోయి అన్నం వండాలా, ఇంకొక అమ్మాయి తొందర చేసింది. అందరూ బిలబలా వెళ్ళిపోయారు. కృష్ణ ఊరి వైపు నడిచాడు. అతను ఇంటికి వచ్చేసరికి హాస్పిటల్ తలుపులు తెరిచి ఉన్నాయి. అతను ఆతృతగా అక్కడికి వెళ్ళాడు. గిరి స్నేహితులతో కూర్చుని పేకాడుతున్నాడు. కృష్ణకి ఒళ్ళు మండింది. ఇక్కడ పేకాట ఆడడం ఏమిటి అన్నాడు. ఇప్పుడు మీ పేషెంట్లు రారుగా, నీకేమిటి ఇబ్బంది నిర్లక్ష్యంగా అన్నాడు గిరి. రాకపోతే మాత్రం ఇది హాస్పిటల్, క్లబ్ కాదు. అది నీకంటే బాగా మాకే తెలుసు. కానీ ఈ హాస్పిటల్ ఖాళీగా ఉన్నప్పుడు మా ఇష్టం వచ్చినట్లు మేము వాడుకోవచ్చు. ఇంకో మాట మాట్లాడావంటే మీ ఇంట్లో వచ్చి కూర్చుని కూడా అడగలను, జాగ్రత్త. అనవసర విషయాలలో జోక్యం చేసుకోకు అన్నాడు. అతనితో వాదించి ప్రయోజనం లేదు. హాస్పిటల్ తాళం చెవులు అతనికి ఎందుకు ఇచ్చావు? కృష్ణ మాణిక్యాన్ని కేకలేశాడు. ఏం చెయ్యనండి, ఇవ్వకపోతే నేను ఊళ్ళో బ్రతకగలనా అన్నాడు మాణిక్యం. కృష్ణ మర్నాడు దయానిధి గారికి విషయం ఉత్తరం రాసి పంపించాడు. తాళం చెవులు మాణిక్యం దగ్గర ఉండనీయకుండా తను తీసుకున్నాడు. సాయంత్రం గిరి వచ్చాడు. తాళం చెవులు ఇమ్మని అడిగాడు. కృష్ణ ఇవ్వనని అన్నాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. గిరి కాళ్ళు బాదుకుంటున్నట్లుగా వెళ్ళిపోయాడు. మర్నాడు దయానిధి కృష్ణని పిలిపించాడు. చూడు, నువ్వు చేసిన పని సరైనది కాదని నేను అనడం లేదు. కానీ గిరితో ఏదైనా చెప్పదలుచుకుంటే నాతో నువ్వు చెప్పు. అతనితో ఘర్షణ పడవద్దు. ఊళ్ళో నవ్వులాటగా ఉంటుంది. మా దగ్గర పనిచేయడానికి వచ్చిన వ్యక్తికి మాకు పొసగడం లేదు అంటే ఆ మాట నాకు చాలా కష్టం కలిగిస్తుంది. ఆయన మాటలు మృదువుగానే ఉన్నా వాటిల్లో కొరడా చురకల్లాంటి వాడితనం ఉంది. ఆ మర్నాటి నుంచి గిరి పేకాట దేవాలయం మండపం మీదకి మార్చాడు. అక్కడ దేవాలయానికి వచ్చే ఆడవాళ్లని ఏదో ఒకటి అనడం, నవ్వడం. వాళ్ళు ఇది పట్టించుకోనట్టే వెళ్ళిపోయారు. ఆ రోజు కృష్ణ వీరయ్య చెల్లెలి కొడుకుని చూడడానికి వెళ్ళాడు. వీరయ్య ఇంట్లో లేడు. వీరయ్య భార్య ఇంకో యువతి కూర్చుని ఉన్నారు. వీరయ్య భార్య చెబుతుంటే ఆ యువతి ఉత్తరం రాస్తుంది. కృష్ణని చూడగానే వీరయ్య భార్య కుర్చీ తెచ్చివేసింది. వీరయ్య చెల్లెలు కొడుకుని చూసి మందులిచ్చాడు.
అతనికి టీబీ ఏమోనని అనుమానంగా ఉంది. వీరయ్య రాగానే తన దగ్గరికి పంపించమని చెప్పాడు. ఆ యువతి రాధగా గుర్తించాడతను. రాధ పలకరించలేదు. అతను లేచి వెళ్ళేటప్పుడు నమస్తే, చిట్టి ఎలా ఉంది అని అడిగాడు. కులాసాగానే ఉంది, ముఖం తిప్పుకుంటూ చెప్పింది. అతను యువతలికి వచ్చేశాడు. రాధ పెడముఖం అతనికి రవ్వంత బాధ కలిగించింది. తను ఆ రోజు తొందరపడి మాట్లాడినందుకు సారీ చెప్పుకున్నాడు. కాని ఆమె మర్చిపోయినట్టుగా లేదు. 2 రోజుల అనంతరం సాయంత్రం కృష్ణ సైకిల్ మీద వస్తున్నాడు. గేదెలు ఆవులు ముందు వెళ్తున్నాయి. అతను సైకిల్ దిగక తప్పలేదు. నడిపించుకుంటూ మెల్లగా నడుస్తున్నాడు. ఇంతలో స్కూలు వైపు నుంచి రాధ వచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారే తప్ప పలకరించుకోలేదు. ఇరువురు నడుస్తున్నారు. కృష్ణ తనను పలకరించాడు. బాగున్నారా? బాగున్నాను, ముక్తసరిగా అంది. మళ్ళీ కొద్ది దూరం ఇద్దరూ మాట్లాడుకోలేదు. మళ్ళీ కృష్ణే అడిగాడు. వర్షాకాలం వస్తే స్కూల్లో వర్షం కురుస్తుందేమో కదూ? కురుస్తుంది. మీకు నా మీద కోపం పోనట్టుంది కదూ? రాధ మాట్లాడలేదు. నేను ఆ రోజు తొందరపడి మాట్లాడానని ఒప్పుకుంటున్నాను. మీరు నన్ను క్షమించాలి. ఎందుకనంటే నా స్వభావం ఎవరిని కించపరిచేది కాదు. రాధ మాట్లాడలేదు. మౌనంగా ముందుకే చూస్తూ నడుస్తోంది. గేదెలు ఆవులు వెళ్ళిపోయినాయి. కృష్ణ సైకిల్ ఎక్కి ముందుకొచ్చేశాడు. అమ్మయ్య, నా మనసు ఇప్పుడు తేలికగా ఉంది. నేను క్షమాపణ చెప్పేశాను. ఇక అమ్మాయి నా వైపు కన్నెత్తి చూడకపోయినా నాకు బాధలేదు. ఆమెను పనిగట్టుకుని పలకరించాల్సిన అవసరం నాకు లేనేలేదు అనుకున్నాడు. కృష్ణ మధ్యలో కేసులు చూసుకుని ఇంటికి చేరుకునేసరికి రాత్రి అయింది. ఇంటికి వస్తుంటే వీధి చివరి నుంచి కేకలు తిట్లు వినిపిస్తున్నాయి. కృష్ణ సైకిలు అటు పోనిచ్చి అక్కడ ఆపాడు. సీతాలు ఏడుస్తూ వస్తుంది. ఏమిటి సీతాలు అని అడిగాడు. చూడండి బాబు, ఎదవ సచ్చినోళ్ళు ప్రెసిడెంట్ గారికి జున్నుపాలు ఇచ్చి వస్తుంటే చీకటిగా చూసి చెయ్యి పట్టుకుని లాగారు. ఎవరు? ఇంకెవరున్నారు? ఈ ఊరికి శనిగ్రహాలు, ఆ గిరిగాడి స్నేహితులు, ఆ జులాయి వెదవలే. చీకటి పడిన తరువాత ఎందుకిలా తిరుగుతావు? ప్రెసిడెంట్ గారి భార్య జున్నుపాలు తెమ్మంటే తీసుకుని వెళ్ళా. నువ్వెందుకు తీసుకెళ్లావు? ఎవరికైనా ఇచ్చి పంపకపోయావా? నాకెవరున్నారు? నౌకర్లా చాకర్లా అన్ని పనులు నేనే చేసేయాలి. మీ అమ్మా నాన్న లేరా? వాళ్ళు ఆదేశం వెళ్ళి చాలా ఏళ్ళయింది. ఆకాశం వైపు చూపిస్తూ అంది. పద, ఇంటి దగ్గర దింపి వస్తాను. వద్దులే బాబు, నేను వెళ్తాను. మీరు మళ్ళీ అంత దూరం రావాలా? పర్వాలేదు, నేను వస్తానులే. అతను సైకిల్ దిగి నడవసాగాడు. మాటల మధ్య తెలిసిందేంటంటే సీతాలు ఇరుగు పొరుగు వాళ్ల ఇళ్లల్లో వాళ్లకి చేదోడు వాదోడుగా ఉంటూ తన మంచితనంతో వారిని అండగా బ్రతుకుతూ ఉంటుంది. సీతాలు దించి వస్తుంటే అతనికి జాలి వేసింది. వయసులో ఉన్న పిల్ల, నా అనే అండ లేకుండా బ్రతకడం కష్టమే. సీతాలకి నోటు దురుసు ఎందుకు వచ్చిందో అతనికిప్పుడు అర్థమయ్యింది. దీనితో మధుర స్వప్నం 6వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.